ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ ఓటర్లు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్లోని బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం పోలింగ్ కావడంతో రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. రెండో శనివారం ఆదివారం రావడంతో పాటు అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ ఆదివారం రావడంతో పాటు అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలకు కూడా సెలవులు రావడంతో ఓట్లు వినియోగించుకోవడానికి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే తరలి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ ప్రయాణికుల రద్దీ కూడా చాలా వరకు ఎక్కువగా కనిపిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు గత 2 రోజులుగా కూడా బస్టాప్లో ఏ బస్టాండ్లో చూసినా కానీ, ఏ రైల్వే స్టేషన్లో చూసినా కానీ ప్రయాణికుల రద్దీ మాత్రము చాలా భారీ ఎత్తునే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని లక్షల మంది తరలి వెళ్తున్నారు హైదరాబాద్ ప్రాంతం నుంచి. అలాగే ఏపీలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు 2 ఒకేసారి జరగడంతో కూడా ఇక్కడ నుంచి మరి హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలంతా కూడా తరలి వెళ్లడంతో కూడా మరి బస్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గంటల తరబడి నిలబడి కూడా అలాగే ఎంత టికెట్ పైన ఎంత ఛార్జెస్ వేసినా కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళడానికి కూడా ప్రయాణికులు సిద్ధమయ్యి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు 10 గంటల సమయం నుంచి 11 గంటల సమయం, గంట వ్యవధిలో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్కరోజే టైం ఉంది. రేపు పోలింగ్ డే కాబట్టి అందుకు రేపు ఓటును వినియోగించుకోవడానికి కూడా ఈ రోజు తరలి వెళ్లే క్రమంలోనైతే చాలా హడావుడిగా కూడా ప్రయాణికులు అయితే వాళ్ళ ఊర్లకు తరలి వెళ్తున్నారు. అదే విధంగా మరి కొంతమంది ఉన్నారు, మరి మాట్లాడించడానికి ట్రై చేద్దాం. సార్, ఏ ఊరు వెళ్తున్నారు? కరీంనగర్ అండి. కరీంనగర్ వెళ్తున్నారు. ఓకే, టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారా? ఇంకా చేసుకోలేదు, ఫుల్ అయిపోయినాయి రిజర్వేషన్స్ అన్ని. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు స్పెషల్ బస్సులను కూడా వేసింది కదా, మరి అది ఎలా భావిస్తుంది? వేసింది బాగానే ఉంది ప్రెసెంట్ అయితే. ఇంకా కొన్ని వేస్తే ఇంకా బాగుంటుండే అనుకుంటున్నాను. ఇప్పుడు ఓటు హక్కుని ఎన్నోసారి మీరు వినియోగించుకోవడం? ఇది ఫోర్త్ టైం. ఓకే, ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలకు మంచి చేసే నాయకుడు వస్తే బాగుంటుంది. ఎవరైనా ప్రజలకు మంచి చేసే నాయకుడు వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు 3 రోజులుగా కూడా ప్రయాణికుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి మీకు రిజర్వేషన్ దొరుకుతుందంటారా? చూద్దాం, ఇంకా రిజర్వేషన్ అయితే ఏం చూడలేదు. ఓకే, చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మరికొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. రిజర్వేషన్ చేసుకున్నారా? లేదండి, రిజర్వేషన్ లేదు. ఓకే, మరి తెలంగాణ ప్రభుత్వం మరి స్పెషల్ బస్సులను కూడా కేటాయించింది ఎలక్షన్ల సందర్భంగా. మరి ఇవ్వండి, కనబడట్లేదు కదా. కనబడట్లేదు, అన్ని ఫుల్ అయిపోయినాయి మేడం, చాలా ఫుల్ అయిపోతున్నాయి. ఓకే, ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మనకు జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా. హాలిడేస్ వచ్చాయని ఊరు వెళ్తున్నారా? ఎలక్షన్స్ కోసమే వెళ్తున్నారు, ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రయాణికుల రద్దీ మాత్రము చాలా వరకు ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అని ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఎలక్షన్ల సందర్భంగా మరి ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? నిన్న వరకు బాగానే ఉండేది మేడం, ఇందాకైతే కొంచెం తక్కువనే ఉంది. వారికి అనుకూలంగా బస్సు అందిస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం మేడం. మా పై అధికారులు కూడా ఉన్నారు, మా పై అధికారుల ఆదేశానుసారంతో ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అన్నారు. మరి ప్రయాణికులు మాత్రం ఒక బస్సు కూడా కనిపించట్లేదు అంటున్నారు. ఎన్ని బస్సులు వేసేస్తారు ఇక్కడ? మరి ప్రయాణికులు మాత్రం ఒక బస్సు కూడా కనిపించలేదు అంటున్నారు. ఎన్ని బస్సులు వేసారు సార్ ఇప్పుడు ఇక్కడ మేడం? 81 బస్సులు పోయినాయి మేడం ఇప్పుడు ఉదయం నుంచి. ఇక బయట సిటీ డిస్ట్రిక్ట్ బస్సులు అందకుండా కూడా సిటీ లోకల్ అరేంజ్ చేశాము. దాదాపు 65 బస్సులు సిటీ లోకల్ అరేంజ్ చేశాము, 25 బస్సులు సిటీ నుంచి అరేంజ్ చేశాము. ఇంకా 40-50 బస్సులు ఇప్పుడు వస్తున్నాయి. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా ఆర్టీసీ చూసుకుంటున్నది. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి అందులో సెలవులు కూడా వచ్చాయి కాబట్టి మరి రద్దీ ఎక్కువగా ఉంది. బస్సులలో సీట్లు దొరకక ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మాకు ప్రతి డిపో నుంచి వెళ్ళి నలుగురిని వాలంటీర్లు పిలిపించాము, సూపర్వైజర్ని పిలిపించాము. వారి ద్వారా ప్రతి బస్ దగ్గర ఒకరిద్దరిని అరేంజ్ చేశాము. అక్కడ అలాటింగ్ పాయింట్లో కూడా 4 పెట్టాము. అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు మా వాళ్ళు.
బస్సు సీట్లు దొరకకుండా మళ్ళీ ఎక్స్ట్రా బస్సులు వేసేసి వారికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇదే వసతులు కల్పిస్తున్నారా ప్రయాణికులకు? ఎట్లా ఇబ్బంది? ఎందుకంటే మళ్ళీ ఇదే ఇంత జనం మళ్ళీ తిరిగి వస్తారు కదా, మళ్ళీ వాళ్ళ కోసం కూడా ఈ చర్యలు వర్తిస్తున్నాయంట. ఇప్పుడు ముందు ఎంతమంది జనాలు వెళ్ళిండ్రు అనేది డేటా తీసుకుంటున్నాం మేడం. ఎన్ని వేల మంది డౌన్ అయ్యారో మళ్ళీ వారికి మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో అదే రకంగా బస్సులు ప్రొవైడ్ చేసి మళ్ళీ వాళ్ళని సిటీకి వచ్చేటట్టు రిసీవ్ చేసుకునే కొరకు అన్ని బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శిరీష, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ప్రయాణికుల రద్దీ మరి ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది. అందరూ కూడా ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి కూడా తమ గమ్యాలకు చేరుకున్నారు, తమ ఊర్లకు చేరుకున్నారు. అందుకు మళ్ళీ వాళ్ళు తిరిగి రావడానికి కూడా సేమ్ అలాగే మళ్ళీ వాళ్ళకు అలాంటి చర్యలే తీసుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వాళ్ళు యథావిధిగా హైదరాబాద్కు చేరుకొని వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు కల్పించుకునేలాగా కూడా మేము అవకాశం ఇచ్చామని ఇక్కడ సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రయాణికులు కూడా తమ గమ్యాలకు చేరుకోవడానికి కూడా చాలా సంతోషంగా కూడా వాళ్ళు బయలుదేరుతున్నారు. శిరీష. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.